హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్ అంటే గోల్డ్ ముందు ఎసెట్ అలొకేషన్స్లో కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్కి మనం చాలా ట్రెడిషనల్గా కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే లాస్ట్ ఇయర్ 2024లో గోల్డ్ అనేది 24% రిటర్న్స్ ఇచ్చిందని, సిల్వర్ దానికంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి విన్నాను. ఇక ఈ ఇయర్ చూసుకున్నట్లయితే గోల్డ్ 1 lakh ఫిగర్ దాటుతుంది, ఇలా రకరకాలుగా వినిపిస్తుంది. అసలు కమోడిటీస్ యొక్క ఫ్యూచర్ గురించి చెప్తారా? గోల్డ్ సో ఏం చెప్పాలి, ఇండియాలో అందరికీ ఇష్టమైన వస్తువు. అంటే ఒక 1000 రూపాయలు ఒక గ్రామ్కి తగ్గితేనే జనాలు వెళ్ళిపోతారు. అలా ఉంది పరిస్థితి. బట్ ఎప్పుడు ట్రేడింగ్లో తీసుకొచ్చారో అది వచ్చి ఒక సామాన్యుడికి టఫ్ అయిపోయింది. గోల్డ్ అంటే కొనడం చూడడం వరకే అలా అయిపోతుంది నెక్స్ట్ కమింగ్ డేస్లో. కాబట్టి గోల్డ్ వచ్చి భారీ లెవెల్లోనే పెరగబోతుంది కమింగ్ ఇయర్స్కి చెప్తున్నాను. నెక్స్ట్ నేను చెప్పేది వచ్చి ఒక లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఇక నుంచి ఒక 4 to 5 years గోల్డ్ వచ్చి డెఫినెట్గా 1,10,000 20,000 ఖచ్చితంగా వెళ్ళబోతుంది. మినిమం ఇప్పటి నుంచి ఎవరన్నా కొని హోల్డ్ చేస్తే ఒక నెక్స్ట్ 3 to 4 yearsకి 1,20,000 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అది తర్వాత సిల్వర్ యాక్చువల్గా ఒక పెద్ద టార్గెటే ఉంది. అది ఒక 1.5 నుంచి 2 lakhs టార్గెట్ ఉంది. అది కూడా ఒక బ్లాస్ట్ అవ్వాలి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ చేసేవారు కాదు, ఇన్వెస్ట్మెంటు ఆర్నమెంట్స్గా కూడా కొని పెట్టుకోవచ్చు. అయితే నేనేమంటానంటే ఏదైనా సరే అన్నీ సమపాలంగా చేయండి అంటాను. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే 10 లక్షలు గోల్డ్ కొనబాకండి. ఒక 2 లక్షలు గోల్డ్ కొనుక్కోండి, ఒక 2 లక్షలు షేర్స్ కొనండి, ఒక 2 లక్షలు ఇక వేరే ఇన్వెస్ట్మెంటు, ఇట్లా డైవర్సిఫై చేస్తే బెస్ట్. అండ్ అలాగే సార్, ఇప్పుడు గోల్డ్లో ముఖ్యంగా మీరు ఒక మాట చెప్పారు, ఆర్నమెంట్స్ అనేది ట్రెడిషనల్గా అందరూ ఇన్వెస్ట్ చేసేది ఆర్నమెంట్స్లోనే 22 క్యారెట్స్ గోల్డ్లో. బట్ ఏది ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ ETF లాంటివి ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ లాంటివి ఉన్నాయి, ఈవెన్ ట్రేడింగ్లో కానీ, లేకపోతే వాట్ వుడ్ యూ సజెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ గోల్డ్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే? ఇప్పుడు అంటే నేను ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో సార్ నాకు ఫిజికల్గా గోల్డ్ వద్దు, నేను మనీ పెడతాను, లాభం మాత్రం నేను తీసుకుంటాను. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే గోల్డ్ ఆర్నమెంట్గా కొని ఆర్నమెంట్గా అమ్మేటప్పుడు ఆ లాసెస్సే పెద్ద లాస్ అవుతుంది. ఎందుకంటే అమ్మేటప్పుడు 10% పోతుంది, కొనేటప్పుడు 10% ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. అప్పుడు 20% వీళ్ళకి, ఈ 20% ప్రాఫిట్ తర్వాతనే మిగతా వీళ్ళకి. సపోజ్ వీళ్ళు 1,00,000 రూపాయలు గోల్డ్ కొన్నారనుకోండి, కొని దాన్ని అమ్మేయడానికి వెళ్తే 90,000కి అమ్మాలి. అదే 1,00,000 రూపాయలు గోల్డ్ వీళ్ళు కొనాలంటే 1,10,000 పే చేయాలి. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 1,10,000 90, అంటే ఆ డిఫరెన్స్ 20,000 ఉంది. అప్పుడు గోల్డ్ 1,00,000 రూపాయలు గోల్డ్ 1,50,000 1,30,000 వస్తే కానీ వీళ్ళకి ఆ ప్రాఫిట్ అనేది రాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ పెట్టి కొన్నారు కదా. అందుకని గోల్డ్ వచ్చి ఈ ETFస్లో గోల్డ్ బీసు అదే ఇలాంటి వాటిలో వీళ్ళు పెట్టుబడి పెడితే డైరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే అక్కడ తరుగు గిరుగు అవన్నీ ఏముండదు. 1,00,000 రూపాయలు పెడితే 1,10,000 అంటే 1,10,000 పూర్తిగా ప్రాఫిట్ వస్తుంది. ఆర్నమెంట్స్ అయితే ఏం బెనిఫిట్ అంటే యూస్ చేస్తాం, దానికని ఆ డిప్రిసియేషను ఇది కంపల్సరీ వేస్టేజ్ పోతుంది. అండ్ అలాగే మీరు చెప్పడం జరిగింది ప్రీవియస్గా, ఇలాగా గోల్డ్ అనేది ట్రేడింగ్లోకి ప్రవేశపెట్టినప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అరౌండ్ 2005 ఆ టైంలో. అప్పుడు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఇప్పటికీ అప్పటికి డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి సార్? జనరల్గా ఫ్రెండ్స్ వాల్యూమ్ బాగా పెరిగింది. జనరల్గానే MCX వచ్చి వాల్యూమ్ కొద్ది తక్కువే, NSE లాగా కాదు. ఎందుకంటే టోటల్గా పూర్తిగా ఇంటర్నేషనల్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్కి రిలేటెడ్ కాదు. బులియన్ మొత్తం ఇంటర్నేషనల్ మార్కెటే కదా. కాబట్టి క్రూడ్ ఆయిల్ కమోడిటీలో, కాబట్టి వాల్యూమ్స్ బాగా పెరిగింది అని. అంటే రేటు బాగా పెరిగింది ఫస్ట్ పాయింట్. అవును.
ట్రేడింగ్లో వదిలిన తర్వాత రేట్స్ వచ్చి విపరీతంగా పెరిగాయి. అండ్ ముఖ్యంగా ఇంకొక స్పెసిఫిక్ పాయింట్ మాట్లాడుకోవాలి సార్. స్పెసిఫిక్గా ఏంటి, సిల్వర్ గురించి. అంటే లాస్ట్ ఇయర్లో ముఖ్యంగా గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ సిల్వర్ ఇవ్వడం కానీ, ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే సిల్వర్ గోల్డ్ ప్రైస్ దాటుతుంది అనేది ఎంతవరకు ఈ ఎజంప్షన్స్ రైట్ అనొచ్చు? లాంగ్ టర్మ్లో అన్న పాసిబిలిటీ ఉందంటారా? బికాజ్ గోల్డ్ కన్నా కూడా సిల్వర్ డిమాండ్ బాగా పెరుగుతుంది, పెరగబోతుంది ఇన్ ఫ్యూచర్ అని చెప్తా ఉన్నారు ఈవీ ఇండస్ట్రీ కారణంగా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, జనరల్గానే ఈవీ ఇండస్ట్రీస్ అని కాదు, సిల్వర్ వచ్చి మ్యాక్సిమం ఇండస్ట్రీస్కి అదొక ఇండస్ట్రీ మెటీరియలే. కాబట్టి ఇప్పుడు ఇంకా యాడ్ అయింది, ఇంకా చాలా అన్ని ప్రోడక్ట్స్లోనూ ఎక్కువైపోయింది ఈవీ వెహికల్స్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అదే కాబట్టి అదే చెప్పాను, సిల్వర్ కూడా టార్గెట్ వచ్చి ఒక 2.5 lakh దాకా టార్గెట్ ఉంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఏదైనా గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్స్ అ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అయితే నేను చెప్పాను కదా, సమపాలంగా చేయండి. డైవర్సిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి 100%. ఇప్పుడు ఎందుకు డైవర్సిఫికేషన్ చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు ఒక 2 లక్షలే కొన్నారు, ఇంకొక వేరే ఏదో స్టాక్ కొన్నారు, అది 2 లక్షలు కొన్నారు, అది 2,50,000 అయిపోయింది అనుకోండి. అప్పుడు స్టాక్లో మీకు 50,000 వచ్చింది, అక్కడ అమ్మేసి ఇప్పుడు గోల్డ్ ఏదైనా తగ్గి ఉంటే ఈ 2 లక్షలు మళ్ళీ డౌన్లో కొనుక్కోవచ్చు కదా. కాబట్టి ఇలా డిఫరెంట్ ఐడియాస్ మీకు వస్తుంది. వండర్ఫుల్ సార్. అండ్ ఎవరైతే లేటెస్ట్గా ఎక్కువ మంది మార్కెట్లోకి ఇన్ అవుతున్నారు, కొత్త సాలరీడ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేదంటే ఎవ్రీ ఇయర్ వచ్చే గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వితౌట్ ట్రైనింగ్ వెళ్ళి నష్టపోతున్నారని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ కాస్త చెప్తారు? ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి మీకు. అది ఎవరైనా సరే, మీది ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అయినా ఎవరైనా మీకు మెంటర్ ఉంటే ఫస్ట్ నాలెడ్జ్ని పెంచుకోండి. వితౌట్ మెంటర్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అది ఇట్స్ ఇంపాసిబుల్. లేదంటే పాసిబుల్లే, బట్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, 25 years అవ్వచ్చు. ఈలోపు మీ దగ్గర ఉండే డబ్బులు మొత్తం కరిగిపోతుంది. అండ్ 28th వర్క్షాప్ ముఖ్యంగా గురుప్రసాద్ అకాడమీ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉండబోతుంది? అది ఇప్పుడు March 15th and 16th సార్, ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. మనం వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి, అంటే స్టాక్ మార్కెట్ ఒక ప్యాషన్, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉండే వాళ్ళకే అక్కడ డబ్బులు కూడా వస్తుంది. అది వండర్ఫుల్ సార్. సో ఆ 28th వర్క్షాప్ అయితే చెన్నైలో ఉంటుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి చేసుకోవచ్చు. అండ్ అలాగే గురుప్రసాద్ గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు అంటే వాటిని వెల్కమ్ చేయబోతున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.